నేను నా కొడుకు కోసం సంపాదించాలి అని అనుకోండి, బోల్డ్ దాసి మా కొడుకు కోసం దాచాను అనుకోండి, ఏంటి గ్యారంటీ? అంటే వాడు సన్నాసి అయ్యి, నా కొడుకు సన్నాసి, వాడు ఒక ఇడియట్, వాడు ఏమి రూపాయి సంపాదించలేని అనుకున్న వాళ్ళే బోల్డ్ పిల్లల కోసం ఆశ సంపాదించి పెట్టాలి. నా కొడుకు మేధావి, ఏమి ఇవ్వకపోయినా సంపాదించుకోగలిగాడని నమ్మకం ఉందనుకోండి, నేను రూపాయి ఇవ్వక్కర్లా. నా కొడుకుని నేను మేధావిగా నా కొడుకునో కూతురునో మేధావిగా తయారు చేయడానికి ట్రై చేయాలి, కానీ ఆస్తినిచ్చి దద్దినా కొడుకులాగా తయారు చేయడం తప్పు కదా. ఎక్కువ మంది నాకు తెలిసి ఎవడైతే ఆస్తులు దాచి లంచాలు దొబ్బి పిల్లల కోసం దాస్తున్నాడో వాడికి లోపల బాగా తెలుసు, నేను ఫ్లూకులో వచ్చాను పైకి, నా పిల్లలు ఇడియట్స్, వీళ్ళు సన్నాసోళ్ళు, వీళ్ళు పైకి రారు అని వీడికి తెలుసు కాబట్టి ఆస్తి దాస్తున్నాడు. మరి అసలు డబ్బు సంపాదించడం ఎందుకు వాడికే తెలియదు, ఎవడికి తెలియదు. నాకు ఒక చెప్పండి, ఇప్పటిదాకా ఒక టెక్నాలజీ కనిపెట్టలా. ఏంటది? ఈ జన్మలో సంపాదించిన ఆస్తిని నెక్స్ట్ జన్మకు తీసుకెళ్లే టెక్నాలజీ రాలా, కానీ లేకపోతే ఇంకెక్కువ సంపాదించావు. ఇప్పుడు తేనె తొట్టిలో ఈగలు ఉంటాయి, తేనెటీగలు తేనె దాస్తాయి. ఫైనల్గా ఏంటి? మనం వెళ్ళి వాటిని నిప్పు పెట్టి పక్కకు దోసి మనం తాగుతాం. ఈ ఆస్తి దాచే వాళ్ళందరూ బాపితే అదే. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఎలా సంపాదించాలో తెలియదు, దాయటం తెలుసు. ఫాదర్ సంపాదించాడు, ఫ్రాడ్ చేసో మంచిగానో తప్పుగానో ఏదో సంపాదించేశాడు ఫ్లూక్లో, ఇప్పుడు అది దాచాడు, కొడుక్కి తెలియదు సంపాదించడం. సో వాడు దాని ప్రొటెక్షన్లో ఉంటాడు. ఆ ప్రొటెక్షన్లో మొత్తం నాశనం అయిపోద్ది. ఎందుకు? దానికి గ్రోత్ రాదు, నాశనం అయిపోద్ది. అందరికీ అంతే. ఇప్పటిదాకా చెప్పండి, 5 తరాలు ఆస్తున్న తరం చూపించండి. ఫస్ట్ తరం అప్పర కోటీశ్వర్లు అనుకోండి, 5వ తరానికి ఉండదు, 3వ తరానికే ఉండదు, 3వ తరానికి నాశనం, 4వ తరం మళ్ళీ మొదలెట్టాలి. నాకు చెప్పండి, ఒకరిని చూపించండి. ఎవడైనా సరే రోడ్డుకి వచ్చేయాల్సిందే. ఈ తెలియకి, వాస్తవం తెలియక దాస్తుంటారు, వేస్ట్. అంటే నెక్స్ట్ తరాల వాళ్ళు రిలాక్స్ అయిపోయి వాళ్ళ ముందు తరాల వాళ్ళు సంపాదించింది తింటూ ఉంటారు, అంతే. వాడికి రాదు కదా. ఇప్పుడు నాకు వేటాడటం వచ్చనుకోండి, నేను వెళ్ళి వేటాడి జంతువుని చంపాను. ఇప్పుడు ఆ జంతువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, నా కొడుక్కి, నా మనవాడికి, ముని మనవాడికి అని. ఇది గుళ్ళిపోద్ది, ఆడికి వేట రాదు. మా నాన్న సంపాదించి పెట్టాడని ఆడికి వేట రాదు, అవుట్, ఆడు చచ్చిపోతాడు. ఇదే జరుగుతుంది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇండియా ప్రెసిడెంట్ అండి, నెక్స్ట్ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వచ్చారు, రాహుల్ గాంధీ మేధస్ చూడండి. చాలామంది మేధావుల పెద్ద పెద్ద లీడర్లు, మేధావులు ఫాదర్లు, తాతలకి మనవాళ్ళు వాళ్ళందరూ ఇడియట్స్ లాగా ఉంటారు. ఎందుకుంటారు? వాడికి వేట అవసరం లేదు, వేస్ట్ కదా.